ఎమర్జెన్సీని ఎందుకు విధించవలసి వచ్చింది? దానికి నేను చదివిన మేరకు నాకు అనిపించింది ఏంటంటే 3 తక్షణ కారణాలు ఉన్నాయి. అందులో ఒకటి అలహాబాద్ హైకోర్టు తీర్పు. అలహాబాద్ హైకోర్టు తీర్పు దేనికి? ఆ కేసు ఏమిటి అంటే 1971లో లోక్సభ ఎన్నికలకు ఇందిరాగాంధీ రాయ్బరేలీ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఆమె ప్రత్యర్థి రాజనారాయణ్ ఓడిపోయారు. అందులో ఎట్లాంటి వింత లేదు. ఆయన ఓడిపోయే అవకాశాలు ఎక్కువ. ఓడిపోయారు ఆయన. అయితే ఇందిర ఆ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారు అని చెప్పి ఈ రాజనారాయణ్ అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. అలహాబాద్ హైకోర్టు 4.5 ఏళ్ళు విచారించింది. స్వయంగా ఇందిరాగాంధీ వెళ్ళి కోర్టులో బోన్లో నిలబడ్డారు. ప్రధాని హోదాలో ఆవిడ నిలబడ్డారు. ఇది కొంతమంది మెచ్చుకోదగింది. ఇందిరాగాంధీ కిందకి దిగొచ్చి జడ్జి ముందు నిలబడడం అన్నది మెచ్చుకోదగిందని కొందరు చెబుతున్నప్పటికీ దాంతో విభేదించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆవిడ చేసింది నేరం, దాని మీద ఆవిడ పిలిచారు. ఒక పోరాటానికి సంబంధించిందో దేనికి సంబంధించిందో కాదు ఆ వాద్యం. సరే, ఆవిడ చెప్పింది ఇవన్నీ అయ్యాయి. 1975 జూన్ 12న అలహాబాద్ హైకోర్టు తీర్పు వచ్చింది. దాని ప్రకారం ఇందిర ఎన్నిక చెల్లదు. ఇంతకీ ఇందిర చేసింది ఏంటంటే గవర్నమెంట్ ఉద్యోగుల్ని తన ఎన్నికల ప్రచారానికి ఉపయోగించుకుంది. ఇది ఆరోపణ. అది జడ్జి యాక్సెప్ట్ చేశారు. యాక్సెప్ట్ చేసిన తర్వాత తన తీర్పు మీద తానే 20 రోజులు స్టే విధించారు ఆయన. అదే రోజు ఇది తీర్పు ఉదయం 11:10 ప్రాంతానికి వస్తే మధ్యాహ్నానికి గుజరాత్ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. అక్కడ కాంగ్రెస్ ఓడిపోయి జనమోర్చా నెగ్గింది. అంటే ఒక కోర్టు తీర్పు, ఒక ప్రజా తీర్పు, రెండింటిలోనూ ఇందిర ఓడిపోయారు. ప్రతిపక్షానికి బలం పెరిగింది. అప్పటిదాకా అవినీతి వ్యతిరేకంగా, అవినీతి మీద పోరాటం ధ్యేయంగా సాగుతున్నటువంటి సంపూర్ణ విప్లవ నేత జయప్రకాష్ నారాయణ్ గొంతు పెంచారు. ఆమె అయితే కొంతక్కడ మౌనం రావాల్సిన అవసరం ఏర్పడింది. ఎందుకంటే ఇందిరాగాంధీ అలహాబాద్ హైకోర్టు మీద పూర్తి స్టే ఇమ్మని సుప్రీంకోర్టుకి వెళ్ళారు. అక్కడ వెకేషన్ జడ్జి విఆర్ కృష్ణయ్యర్ గారు ఆయన ఉన్నారు. ఆయన షరతులతో కూడిన స్టే మాత్రమే ఇచ్చారు. మిగతా అలహాబాద్ హైకోర్టు తీర్పు మొత్తం ఆయన ఆమోదించారు. అంటే ఇందిరాగాంధీ ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్సభలో ఓటు హక్కు ఉండదు. ఓటు హక్కు వేయకూడదు ఆవిడ. అది చాలు, ఆవిడ దిగిపోమనడానికి చాలదు. అయితే ఆవిడ సుప్రీంకోర్టుకు వచ్చింది. సుప్రీంకోర్టులో కూడా షరతులతో కూడిన స్టే రావడంతో ఆమె ఏం చేయాలి అని తర్జన భర్జన పడుతున్న సమయంలో అప్పటి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సిద్ధార్థ్ శంకర్ రే, ఎస్ఎస్ రే అనేవారు, ఆయన సలహా ఇచ్చాడు అని కులదీప్ నయ్యర్ వంటి వాళ్ళు రాశారు. ఏంటంటే ఎమర్జెన్సీకి వెళ్ళిపోండి, ఎమర్జెన్సీ విధించండి అని. ఎమర్జెన్సీ విధించడానికి ఆవిడ చూపించిన కారణం కొంచెం హాస్యాస్పదంగానే ఉంటుంది. ఎవరేమనుకున్నాను నేను ఈ మాట అంటాను. ఈమె సుప్రీంకోర్టు కూడా ఈమెకు వ్యతిరేకంగా ఆదేశం ఇచ్చినప్పుడు ఆ సాయంత్రమే రామ్లీలా మైదానంలో సభ జరిగింది, విపక్షాల సభ. మొరార్జీ, జేపీ వీళ్ళందరూ మాట్లాడారు, మిగతా అందరూ కూడా మాట్లాడారు. అందులో మొరార్జీ, జేపీ ఒక మాట అన్నారు, అది ఎంత రాజ్యాంగ విరుద్ధము అని ఒక వాదన తర్వాత తీసుకొచ్చారు. అదేమిటంటే రాజ్యాంగం ప్రకారం, కోర్టుల నిర్ణయం ప్రకారం అధికారంలో ఉండడానికి అనర్హతగా ఉన్నవారు వారి నుంచి వచ్చే ఆదేశాలని
సైన్యం, పోలీసులు అనుసరించరాదు అని ఆ పెద్దవాళ్ళిద్దరూ చేశారు. అది కారణంగా చెబుతున్నారు. అది రాజ్యాంగ విరుద్ధం కదా, దేశంలో ఒక అల్లకల్లోలాన్ని, అరాచకాన్ని సృష్టించడానికి వీలైన ప్రకటన కదా అన్న మాటలు ఇప్పటికి కూడా వినిపిస్తున్నాయి. ఈ రోజు కూడా వినిపిస్తున్నాయి. అది నేను ఖచ్చితంగా చెప్పగలను. ఆవిడ అసలు సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పును వ్యతిరేకించడం ఏమంటాం? దాన్ని గౌరవించకపోవడాన్ని ఏమంటాం? ఇంకొకటి, ఎమర్జెన్సీ వంటి అత్యంత వివాదాస్పదమైనటువంటి ఒక చర్య తీసుకోవడానికి, అంతటి సంక్షోభాన్ని దేశంలో సృష్టించడానికి, అంత అణిచివేతకి ఆ ఇద్దరి ప్రకటనే కారణం అని ఎలా చెప్తాం? అసలు ఆ ఇద్దరి ప్రకటనకి ఇది సమాధానమా ఇందిరాగాంధీ నుంచి దేశానికి? అది అన్యాయం కాదు. అది ముందు రాజ్యాంగం నిర్దేశించిన పరిస్థితులు, ఎమర్జెన్సీ విధించడానికి నిర్దేశించిన పరిస్థితులు ఏమిటి? ఇవేమి లేవు. మరి ఆమె ఎమర్జెన్సీ విధించింది. ఆ రోజు ఉదయం సుప్రీంకోర్టు ఆదేశం వచ్చింది. సాయంత్రం రామ్లీలా మైదానంలో సభ జరిగింది. రాత్రి 11:30 ప్రాంతంలో ఆమె రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి పంపించి ఎమర్జెన్సీ విధింపు పత్రం మీద సంతకం చేయించింది. ఇందులో ఉన్నటువంటి తొందర చర్య, దీని మీద అబు అబ్రహాం వేసిన కార్టూను ఆ రోజున అసలు ఒక సంచలనం. అందులో ఏమిటంటే, ఆనాటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ గారు, ఆయన బాత్ టబ్లో ఉంటారు. ఆయన అందులో వెనకాల గోడ పక్క నుంచి ఇలా కాగితాలు పక్కన ఉన్న వ్యక్తి అందుకుంటూ ఉంటాడు. ఇంకేమన్నా కాగితాలు ఉంటే నేను బయటకు వచ్చేదాకా ఆగమని అని కామెంట్ రాశారు. ఎంత పరిహాసం సార్! ఎంత ఇదది! ఆనాటి కేంద్ర హోంమంత్రి తెలుగువాడు కాసు బ్రహ్మానందరెడ్డి గారు, ఆయనకు అసలు తెలియదు ఈ విషయం. హోంశాఖ సహాయ మంత్రి, ఆయన్ని హోం మెహతా అనేవారు, ఓం మెహతా కాకుండా పిలిచేవారు. ఇవన్నీ మన కులదీప్ నాయర్ గారి జడ్జిమెంట్ పుస్తకంలో వచ్చిన ఇవి. ఆయన అప్పుడు ఢిల్లీలో వినిపించిన మాటలు ఇవన్నీ. ఇవన్నీ రాశారు. మొత్తానికి ఏమవుతుంది, ఎవరికీ తెలియకుండా ఎమర్జెన్సీ విధించింది. ఉదయం 6ంటికి, అంటే 26వ తారీఖు వేకువ 6ంటికి మంత్రిమండలి సమావేశం పెట్టి ఎమర్జెన్సీ పెట్టాను అని చెప్పి ఆవిడ ప్రకటించింది.